మనం ప్రతిసారి విక్టరీని కాదు, కొన్నిసార్లు ఫైట్ ని కూడా గుర్తు చేసుకోవాలి. 30 days 30 బెస్ట్ ఇండియన్ మ్యాచెస్ లో డే 20 మనం మాట్లాడుతుంది బార్డర్ గవాస్కర్ ట్రోఫీ ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా 2021 సిడ్నీ టెస్ట్. సీన్ లోకి వెళ్తే ఇండియాకి సెకండ్ ఇన్నింగ్స్ లో టార్గెట్ వచ్చేసి 407 రన్స్ అండ్ 1.5 day రిమైనింగ్ ఉంటది. ఈ మ్యాచ్ లో ఫస్ట్ రిషబ్ పంత్ అండ్ చతేశ్వర్ పుజారా చాలా బాగా ఆడతారు అండ్ ఇద్దరు మంచి పార్ట్నర్షిప్ బిల్డ్ చేస్తారు. కానీ ఇద్దరు వికెట్స్ పోయేసరికి ఒక్క స్టేజ్ లో ఇండియా 270కి 5 ఉంటది. ఆల్రెడీ 5 వికెట్స్ డౌన్. ఇండియా ఇక గెలవలేదు అని తెలుసు, కానీ మనం ఓడిపోకూడదు అని అనుకున్నారు విహారీ అండ్ అశ్విన్ ఆ రోజు. ఇది జరగాలంటే ఓన్లీ డ్రా ఇస్ పాసిబుల్. ఇంకా డే ఎండ్ అవ్వడానికి 50 ఓవర్స్ ఉన్నాయి. విహారీ అండ్ అశ్విన్ కలిపి 15 ఓవర్స్ ఆపుకోవాలి, అదే టాస్క్. అశ్విన్ కి వచ్చేసి సివియర్ బ్యాక్ పెయిన్ అండ్ విహారీకి గ్రేడ్ 2 హ్యామ్స్ట్రింగ్. గ్రేడ్ 2 హ్యామ్స్ట్రింగ్ ఎంత వరస్ట్ అంటే దాని వల్ల ఒక పర్సన్ నడవడం కూడా కష్టం. బట్ విహారీ హ్యాడ్ అదర్ ప్లాన్స్. హీ చోస్ టు ఫైట్. ఆస్ట్రేలియా సివియర్ గా స్లెడ్డింగ్ చేస్తున్నా, పర్ఫెక్ట్ బౌలింగ్ లైనప్ అక్కడున్నా, హీ విల్ ఫైట్ టిల్ అవర్ లాస్ట్ బ్రెత్ అని విహారీ అండ్ అశ్విన్ ప్రూవ్ చేసిన రోజు అది. కంప్లీట్లీ టఫ్ కండిషన్స్ లో ఇద్దరు కలిసి 289 బాల్స్ ఆపుతారు అండ్ మ్యాచ్ ని డ్రా చేస్తారు. ఈ మ్యాచ్ లో విహారీ 161 బాల్స్ ఆడి 23 రన్స్ స్కోర్ చేస్తాడు అండ్ అశ్విన్ 128 బాల్స్ ఆడి 39 రన్స్ స్కోర్ చేస్తాడు. ఈ మ్యాచ్ విహారీ అండ్ అశ్విన్ చేసింది డ్రా కాదు, ఒక యుద్ధం. దే ఫాట్ టిల్ ది ఎండ్. యంగ్ జనరేషన్ కి విల్ పవర్ అంటే ఎలా ఉంటుందో చూపించిన గ్రేటెస్ట్ టెస్ట్ మ్యాచ్ ఇది. ఏదేమైనా ఓడిపోయేది లేదు అని ప్రూవ్ చేసిన గ్రేటెస్ట్ కమ్బ్యాక్ ఇది. మీకు ఈ మ్యాచ్ గుర్తుందా? ఒకవేళ గుర్తుంటే ఆ మెమరీస్ అన్ని కింద కామెంట్ చేయండి అండ్ డూ నాట్ ఫర్గెట్ టు ఫాలో.